ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. జైల్లో కేజ్రీవాల్ హత్యకు కుట్ర, సునీత ఉచితాలపై శ్వేతపత్రం ఇవ్వాలి దువ్వూరి. 4 ఏళ్ల డిగ్రీ విద్యార్థులకు PhD ఛాన్స్. పలు రాష్ట్రాల్లో బీజేపీకి జాట్ల షెగ. పాఠశాలలకు 24 నుంచి వేసవి సెలవులు. ఎల్లంపల్లి ఎడారి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మంచిర్యాలకు తాగునీరు సరఫరా చేసే మిషన్ భగీరథ పంప్ హౌస్ ప్రస్తుత దుస్థితి ఇది. మిడ్మానేరు తడారి. చెట్లు ఎండి నేల బీడువారి ఎడారిని తలపిస్తున్న రాజన్న సిరిసిల్ల మన్వాడలోని మధ్యమానేరు ప్రాజెక్టు. ఎండుతున్న ఎల్లంపల్లి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పైసా ఉపయోగం లేదు. ఈ ప్రాజెక్టుతో ఒక చుక్క కూడా అదనంగా రాలేదు. 1 ఎకరం ఆయకట్టు కూడా ఏర్పడలేదు. నీళ్లు పారలేదు. ఇది ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు, వాదనలు. మరి ఇప్పుడేమంటున్నారు? రాష్ట్రంలో కరువుకు, కాలువల్లో నీళ్లు లేకపోవడానికి, ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్కి వెళ్ళడానికి కాళేశ్వరం పిల్లర్లు కుంగడమే కారణం. పిల్లర్లు కుంగడంతో కాళేశ్వరం నీళ్లను కిందికి వదిలివేయడం వల్లే రాష్ట్రంలో నీటి సమస్య ఏర్పడింది. ఈ 2 వాదనల్లో ఏది నిజం? ఎన్నికలకు ముందు ప్రచారం చేసినట్టు కాళేశ్వరం వల్ల ఏ ఉపయోగం లేదా? అదే నిజమైతే కాళేశ్వరంలో నీళ్లు ఉన్నా వదిలినా ఒక్కటే. ఈ కరువు రాకూడదు. మరి ఇప్పుడు చెప్తున్నట్టు కాళేశ్వరం నీళ్లు వదిలివేయడం వల్లే నీటి సమస్య ఉత్పన్నమైందంటే కాళేశ్వరం తెలంగాణకు వరదాయిని అని ఒప్పుకున్నట్టే. పిల్లర్లు కుంగిన తర్వాత కూడా ప్రాణహిత నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నా చేయకపోవడం తప్పేనని చెంపలేసుకున్నట్లే. మేడిగడ్డ నుంచి గోదావరి నీళ్లను అవసరమైనప్పుడు ఎల్లంపల్లిలోకి ఎత్తిపోసుకొని ఎక్కడికంటే అక్కడికి తరలించే అవకాశం ఉండేది. ఒకవేళ పైనుంచి వరద వస్తే ఎల్లంపల్లి నుంచి కిందికి నీళ్లను వదిలేసిన సందర్భాలున్నాయి. ఈ వెసులుబాటును గుర్తించకుండా కాళేశ్వరానికి నీళ్లు రివర్స్ పంపింగ్ అని ఎన్నికలకు ముందు దుష్ప్రచారం చేశారు. మరి ఎల్లంపల్లికి కాళేశ్వరం నీళ్లు అవసరమే లేకపోతే ఇప్పుడు అదెందుకు ఖాళీగా ఉంది? ఏ నీళ్లతో దాన్ని నింపుతారు? ఇవి సాగునీటి నిపుణులు అడుగుతున్న ప్రశ్నలు. అడుగంటిన అన్నపూర్ణ, ఎడారిల శ్రీ రాజరాజేశ్వరం. తాగునీరు అందించలేని లోయర్ మానేరు డ్యామ్, కాళేశ్వరం నీళ్లు రాక కల తప్పుతున్న ప్రాజెక్టులు. హైదరాబాదులో మంచినీటికి మరింత కటకట. ఎల్లంపల్లి డెడ్ స్టోరేజీ నుంచి ఎత్తిపోసే యత్నాలు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలకలలాడిన ప్రాజెక్టులు. కేసీఆర్పై నెపం నెట్టేందుకే కాంగ్రెస్ ప్రయత్నాలు. ఎల్లంపల్లిలో ప్రస్తుతం 6.75 టీఎంసీల నీళ్లే. నిరుడు. ఇదే టైంలో 13.5 టీఎంసీలతో కలకల. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కలకలలాడిన ప్రాజెక్టులు నేడు వెలవెలబోతున్నాయి. నాడు 365 రోజులు నిండు కుండల దర్శనమిచ్చిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎండిపోతున్నది. దీంతో హైదరాబాద్కు మంచినీటి సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఎల్లంపల్లి నుంచి ఇప్పటికే రోజుకు 4 మిలియన్ల గ్యాలన్ల నీటిని తగ్గించి తరలిస్తున్నారు. ఇచ్చంపల్లి బరాజ్ కడితే దేవాదులపై బీజేపీ దెబ్బ. ఉమ్మడి వరంగల్ సాగుపై కేంద్రం కత్తి. ఇచ్చంపల్లి ప్రతిపాదనతో ప్రమాదం. అదే జరిగితే నామమాత్రంగా సమ్మక్క లేకుంటే దేవాదులకు నీళ్లుండవు. ఉమ్మడి రాష్ట్రంలో 3 నెలలే పంపింగ్. కేసీఆర్ హయాంలో సమ్మక్క నిర్మాణం. ఇప్పుడు ఏడాదంతా దేవాదుల పంపింగ్. 6.21 లక్షల ఎకరాల ఆయకట్టు దేవాదులను పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకే కేటాయించిన కేసీఆర్. సీతారామ అగమ్య గోచరం. ఇచ్చంపల్లి ఎత్తుతో సీతమ్మ బరాజ్ ఎడారే అనుసంధానం పేరుతో బీజేపీ కుట్రలు. తమిళనాడుకు గోదావరి తరలింపు కుట్ర. కేంద్రంపై రాజకీయ పార్టీల ఆక్రోశం. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం ఉన్నట్టుండి బీజేపీ కొత్త రాగం ఎత్తుకున్నది. ఎన్నికల్లో తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణను సమిధ చేయాలని చూస్తున్నది. నదుల అనుసంధానం పేరిట ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను తమిళనాడుకు తరలించే కుట్ర పన్నుతున్నది. ఇందుకు తెలంగాణను ఈ విధంగా ఎండుతున్న ఎల్లంపల్లి అన్నట్టుగా అది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు అనవసరంగా ఏర్పాటు చేశారు. దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏం లేదు. దాన్ని కేసీఆర్ పెద్ద కుంభకోణంలా వాడుకున్నది అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ అప్పుడు ఎలక్షన్లకు ముందు మాట్లాడింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ల తర్వాత బ్యారేజ్లోని పిల్లర్లు కుంగిపోవడం వల్ల ముందుగా నీరు అన్నింటినీ వదిలేయడం వల్ల సముద్రం బయటికి పంపించడం వల్ల ఇప్పుడు ఏర్పడింది ఇట్లా కరువు అన్నట్టుగా. పంటలకు నీళ్ళు అందించే అవకాశం లేదన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీని వివిధ రకాలుగా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది అన్నట్టుగా ఇక్కడ తెలియజేశారు. అదేవిధంగా ఇందుకు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగాలు ఉన్నాయని అర్థం కదా అన్నట్టుగా ఇక్కడ వివరించారు.
అమెరికాలో ఇద్దరు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం. ఫినిక్స్లో రోడ్డు ప్రమాదం, ఘటనా స్థలంలోనే మృతి. ఒకే కాన్పులో 6 జననం. పాకిస్తాన్ మహిళ ప్రసవం అత్యంత అరుదైన ఘటన. సరిపడా నిద్ర లేకపోతే షుగర్ ముప్పు. 6 గంటల కంటే తక్కువ నిద్రిస్తున్న వారికి రిస్క్. బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో మహిళా రైతుకు ధైర్యం చెప్తున్న మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదు, రైతులను టచ్ చేయి రేవంత్. 6 గ్యారంటీలను టచ్ చేయి. మాట తప్పడం, అబద్ధాలు అనడం నీ నైజాం. అబద్ధాల్లో నీకు ఆస్కార్ ఇవ్వాలి, రైతులకు నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇందిరాగాంధీ మోసం చేస్తే మెదక్ను కేసీఆరే అభివృద్ధి చేసిండు. నిన్ను మెదక్కు రప్పించిన ఘనత కూడా కేసీఆర్దే. హరీష్ రావు ధ్వజం. బీఆర్ఎస్ గెలుపు ఖాయమని స్పష్టం చేసిన మాజీ మంత్రి. నువ్వు టచ్ చేయాల్సింది మా ఎమ్మెల్యేలను కాదు, బాధల్లో ఉన్న రైతులను టచ్ చేయి. 6 గ్యారంటీలను టచ్ చేయి అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హితవు పలికారు. మా ఎమ్మెల్యేలను కొంటే ఇద్దరిని కొనొచ్చు, కానీ తెలంగాణ ప్రజల విధంగా హరీష్ రావు మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్కు ఓటేస్తే ప్రజల ఆస్తులు, భూములు బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుంది. ముస్లింలకే మొదటి హక్కు అని ఆ పార్టీ చెప్పింది. అధికారంలోకి వస్తే తల్లులు చెల్లెళ్ల తాలిబొట్లను వదలదు. దేశ ప్రజల కష్టార్జితం చొరబాటుదారుల పాలే. కాంగ్రెస్పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు. ఖమ్మం టికెట్ లొల్లి మళ్లీ ఢిల్లీకి. కాంగ్రెస్ అభ్యర్థిపై నాయకుల మధ్య కుదరని ఏకాభిప్రాయం. ఢిల్లీ రావాలని నేతలకు ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు. రఘురాం రెడ్డికి టికెట్ ప్రతిపాదనపై బట్టి తుమ్మల నిలదీత. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కథ మళ్లీ మొదటికొచ్చింది. అభ్యర్థి ఎంపికపై జిల్లా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఏఐసీసీకి తలనొప్పిగా మారింది. ఖమ్మం కాంగ్రెస్లో 3 కీలక నేతల ఆధిపత్య ధోరణి మధ్య ఎంపీ అభ్యర్థి ఖరారు కాలేదు. దీంతో విజయ అవకాశాలు తగ్గిపోతున్నాయని పార్టీ శ్రేణులు ఒకవైపు, నామినేషన్ల దాఖలుకు గడువు దగ్గర పడుతున్నదని అధిష్టానం ఇంకోవైపు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన 3 మంత్రులు, ఒకరు డిప్యూటీ సీఎం వెంటనే ఢిల్లీకి రావాలని ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఆ 3 అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయంతో హస్తినకు వెళ్తారా, లేదా నిర్ణయాన్ని మీరే తేల్చండని ఏఐసీసీకి వదిలేస్తారా అనేది ఇప్పుడే చెప్పలేమని జిల్లా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసలేం జరిగిందంటే ఖమ్మం ఎంపీ టికెట్ను తమ కుటుంబ సభ్యులకే ఇవ్వాలని జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నారు. ఈ 3 కుటుంబాలకు కాకుండా వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తేల్చి చెప్పింది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ రామ సహాయం సురేందర్ రెడ్డి పేరు ఇక్కడ ఫైనల్ వచ్చినట్టుంది. దాని మీద కూడా ఇంకా చర్చ జరుగుతున్నట్టుంది. కష్టాల్లో రైతులు, ప్రచారంలో నేతలు. వడగండ్ల వానతో అరిగోస పడుతున్న అన్నదాతలు. ధాన్యం నీళ్ల పాలవుతున్న కన్నెత్తి చూడని నాయకులు. పక్క రాష్ట్రంలో ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎన్నికల ప్రచారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీ. అకాల నష్టంపై సమీక్ష లేదు, ప్రభుత్వ ప్రకటన లేదు. సర్కారు తీరుపై మండిపడుతున్న రైతన్నలు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి ధాన్యం నీళ్లపాలై పుట్టెడు దుఃఖంలో రైతులు కొట్టుమిట్టాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. రైతులు ఏమైతే మాకేంటి, ఎన్నికలే ముఖ్యం, రాజకీయాలే ప్రాధాన్యం అనేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఉన్న సమయం తమను పరామర్శించేందుకు లేదా అనే బాధిత రైతులు వాపుతున్నారని ఇక్కడ భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం కేంద్రంలో తాటి చెట్టుపై పడుతుండగా కెమెరా కంటికి చిక్కిన కెమెరాలో పిడుగు. కాంగ్రెస్ను ఓడిస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆగిపోతుంది. యాదగిరి నరసింహ సాక్షిగా ఆగస్టు 15లోపు రుణమాఫీ, వడ్లకు 500 రూపాయల బోనస్ వచ్చే సీజన్ నుంచి ఇస్తాం. నాతో పాటు కోమటిరెడ్డి మాత్రమే సీఎం పదవికి అర్హుడు. భువనగిరి కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే మహిళలకు ఫ్రీ బస్సు బంద్ అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్కు హాజరై ఈ విధంగా మాట్లాడారు. 65 ఏళ్లు దాటిన ఆరోగ్య బీమా, వయోపరిమితి తొలగించిన IRDAI, అనారోగ్య సమస్యలున్న ఇన్సూరెన్స్ వాయిదాల్లో ప్రీమియం చెల్లించే ఛాన్సు. ఆరోగ్య బీమా తీసుకునేందుకు ఇప్పటి వరకు ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోయాయి. వయసు తారతమ్యం లేకుండా ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చంటూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతేకాదు గర్భిణీల కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని కూడా ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. రేవంత్ బాబుతో హైదరాబాద్కు ప్రమాదం, అందుకే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి. రాజీవ్ రహదారిని ఎక్స్ప్రెస్ వే చేస్తా, బండి చెప్తున్న లెక్కలు హాస్యాస్పదం. 5 ఏళ్లలో తెలంగాణ కోసం బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు గొంతు విప్పలే. కాంగ్రెస్ పాలన అంతా వైఫల్యాలే. నమస్తే తెలంగాణతో బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి వినోద్. ఇక్కడ
అన్కాబ్ చికెన్ ధరలు విత్ స్కిన్ 203 రూపాయలు, స్కిన్లెస్ 231 రూపీస్ కేజీ. చికెన్ 6 లేయర్ గోల్డ్ సూకీ ట్యాంక్ 10 ఇయర్స్ గ్యారంటీ. ఇక్కడ వాటర్ ట్యాంక్ అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.